ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 12/7/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఈశ్వరుని సంతానం నుండి రాకుమారులుగా అవ్వాలి. అందుకే స్మృతి యాత్ర ద్వారా మీ వికర్మలను భస్మం చేసుకోండి. ప్రశ్న: ఏ ఒక్క విధి ద్వారా మీ దుఃఖాలన్నీ దూరమవుతాయి? జవాబు: ఎప్పుడైతే మీరు మీ దృష్టిని తండ్రి దృష్టితో జోడిస్తారో అప్పుడు దృష్టి జోడించబడటంతో మీ దుఃఖాలన్నీ దూరమవుతాయి. ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయటం ద్వారా అన్ని పాపాలు అంతమవుతాయి. ఇదే మీ స్మృతి యాత్ర. మీరు దేహపు ధర్మాలన్నిటినీ వదిలి తండ్రిని స్మృతి చేస్తారు. తద్వారా ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు. ఓం శాంతి. శివ భగవాను వాచ: స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి. తండ్రి ఆజ్ఞను ఇస్తున్నారు. శివ భగవాను వాచ అంటేనే శివబాబా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి. ఎందుకంటే మీరందరూ సోదరులు. మీరు ఒకే తండ్రికి పిల్లలు. ఒకే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఏ విధంగా 5000 సంవత్సరాల క్రితం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారో అచ్చంగా అలాగే తీసుకోవాలి. ఆది సనాతన దేవీ దేవతల రాజధానిలో ఉండేవారు. మీరు సూర్యవంశీలుగా అనగా విశ్వాధిపతులుగా ఎలా అవ్వగలరు అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఆత్మలైన మీరందరూ పరస్పరం సోదరులు. ఉన్నతుడైన భగవంతుడు ఒక్కరే. ఆ సత్యమైన ఈశ్వరుని పిల్లలైన మీరందరూ ఈశ్వర్య సంతానము. ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వారి శ్రీమతం ఆధారంగా బుద్ధి యోగాన్ని జోడించినట్లయితే మీ పాపాలన్నీ అంతమైపోతాయి. అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. తండ్రితో ఎప్పుడైతే మన నేత్రాలు కలుస్తాయో అప్పుడు మన దుఃఖాలన్నీ దూరమైపోతాయి. కనులు కలపటం యొక్క అర్థాన్ని కూడా వివరిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇదే స్మృతి యాత్ర. దీనిని యోగాగ్ని అని కూడా అంటారు. ఈ యోగాగ్ని ద్వారా మీ జన్మాంతరాల పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భస్మమైపోతాయి. ఈ ప్రపంచమే దుఃఖధామము. అందరూ నరకవాసులుగా ఉన్నారు. మీరు ఎన్నో పాపాలు చేశారు. దీనిని రావణ రాజ్యం అని అంటారు. సత్యుగాన్ని రామరాజ్యం అని అంటారు. మీరు ఈ విధంగా అర్థం చేయించవచ్చు. ఎంత పెద్ద సభ కూర్చుని ఉన్నా కానీ భాషణ చేయటానికి ఎటువంటి సంకోచము ఉండకూడదు. మీరైతే భగవాను వాచ అని అంటూ ఉంటారు. శివ భగవాను వాచ. ఆత్మలమైన మనమందరము వారి సంతానము, సోదరులము. శ్రీకృష్ణుని సంతానము అని ఇలా ఎవ్వరూ అనరు. అలాగే ఇంతమంది రాణులు కూడా లేరు. శ్రీకృష్ణుని స్వయంవరం ఎప్పుడైతే జరుగుతోందో అప్పుడు అతని పేరే మారిపోతుంది. లక్ష్మీనారాయణులకు పిల్లలున్నారు అని అంటారు. రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. అప్పుడు ఒక కొడుకు ఉంటాడు. ఆపై వారి వంశం కొనసాగుతుంది. పిల్లలైన మీరు ఇప్పుడు నన్నొక్కరినే స్మృతి చేయాలి. దేహపు సర్వధర్మాలను వదలండి. తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు మీ పాపాలన్నీ అంతమవుతాయి. సతోప్రధానంగా అయి స్వర్గంలోకి వెళ్తారు. స్వర్గంలో ఎటువంటి దుఃఖము ఉండదు. నరకంలో అపారమైన దుఃఖాలు ఉన్నాయి. సుఖం యొక్క గుర్తులు కూడా లేవు.
ఈ విధంగా యుక్తిని తెలియచేయాలి. శివ భగవాను వాచ, ఓ పిల్లలు, ఈ సమయంలో ఆత్మలైన మీరు పతితులుగా ఉన్నారు. ఇప్పుడు పావనులుగా ఎలా అవుతారు? నన్ను ఓ పతిత పావన రండి అని పిలిచారు. పావనులు సత్యుగంలోనే ఉంటారు, పతితులు కలియుగంలో ఉంటారు. కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగంగా తప్పకుండా అవనున్నది. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది. బ్రహ్మ ద్వారా స్థాపన అన్న గాయనం కూడా ఉంది. బ్రహ్మ కుమార్ కుమారీలమైన మనం దత్తత తీసుకోబడ్డ పిల్లలము. బ్రాహ్మణులమైన మనం పిలక వంటి వారము. విరాట రూపం కూడా ఉంది కదా. మొదట బ్రాహ్మణులుగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది. బ్రహ్మ కూడా బ్రాహ్మణుడే. దేవతలు సత్యుగంలో ఉంటారు. సత్యుగంలో సదా సుఖం ఉంటుంది. దుఃఖం యొక్క పేరు కూడా ఉండదు. కలియుగంలో అపారమైన దుఃఖం ఉంది. అందరూ దుఃఖితులుగా ఉన్నారు. దుఃఖం లేనివారు ఎవ్వరూ ఉండరు. ఈ రావణుడు భారత్కు నెంబర్ 1 శత్రువు. ప్రతి ఒక్కరిలోనూ 5 వికారాలు ఉన్నాయి. సత్యుగంలో ఎటువంటి వికారాలు ఉండవు. అది పవిత్ర గృహస్థ ధర్మం. ఇప్పుడైతే దుఃఖపు పర్వతాలు పైన పడ్డాయి. అవి ఇంకా పడనున్నాయి. ఇన్ని బాంబులు మొదలైన వాటిని ఏవైతే తయారు చేస్తూ ఉంటారో అవి దాచి ఉంచుకోవటానికైతే కాదు కదా. చాలా రిఫైన్ చేస్తున్నారు. ఆ తర్వాత రిహార్సల్ జరుగుతుంది. ఆపై ఫైనల్ జరుగుతుంది. ఇప్పుడు సమయం చాలా కొద్దిగానే ఉంది. డ్రామా అయితే తన సమయానికి పూర్తవుతుంది కదా. మొట్టమొదట శివబాబా జ్ఞానం ఉండాలి. ఏదైనా భాషణ మొదలైనవి ప్రారంభించేటప్పుడు ఎల్లప్పుడూ మొట్టమొదట శివాయ నమః అని అనాలి. ఎందుకంటే శివబాబా మహిమ ఏదైతే ఉందో అది ఇంకెవ్వరికీ ఉండదు. శివ జయంతియే వజ్రతుల్యమైనది. శ్రీకృష్ణుని చరిత్ర మొదలైనవేవి లేవు. సత్యుగంలోనైతే చిన్న పిల్లలు కూడా సతోప్రధానంగానే ఉంటారు. పిల్లల్లో ఎటువంటి చంచలత్వం మొదలైనవి ఉండవు. శ్రీకృష్ణుడి విషయంలో వెన్న తినేవాడని, అది ఇది చేసేవాడని చూపిస్తారు. ఇది మహిమకు బదులుగా ఇంకా గ్లాని చేయటమే. ఎంతో సంతోషంగా ఈశ్వరుడు సర్వవ్యాపి, నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు అని అనేస్తారు. ఇది చాలా పెద్ద గ్లాని. కానీ తమోప్రధాన మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. కావున మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారు నిరాకారుడైన తండ్రి. వారి పేరే కళ్యాణకారి శివ్. వారు సర్వుల సద్గతి దాత. ఆ నిరాకారుడైన తండ్రి సుఖసాగరుడు, శాంతి సాగరుడు. మరి ఇప్పుడు ఇన్ని దుఃఖాలు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ఇది రావణ రాజ్యం. రావణుడు అందరి శత్రువు. అతన్ని హతమారుస్తారు కూడా, కానీ అతన్ని చనిపోడు. ఇక్కడ ఏదో ఒక దుఃఖం కాదు, అపారమైన దుఃఖం ఉంది. సత్యుగంలో అపారమైన సుఖం ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితం అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు మరియు ఈ వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకున్నారు. శివబాబా తప్పకుండా వస్తారు. వారు వచ్చి ఏదో ఒకటైతే చేస్తారు కదా. వారు యాక్యురేట్గా చేస్తారు. కావుననే వారి మహిమ గానం చేయబడుతుంది. శివరాత్రి అని కూడా అంటారు. ఆ తర్వాత శ్రీకృష్ణుని రాత్రి ఉంటుంది. ఇప్పుడు శివరాత్రిని మరియు శ్రీకృష్ణుని రాత్రిని కూడా అర్థం చేసుకోవాలి. శివుడు అనంతమైన రాత్రిలోనే వస్తారు. శ్రీకృష్ణుని జన్మ అమృత వేళలో జరుగుతుంది, అంతేకాని రాత్రి వేళలో కాదు. శివుని రాత్రిని జరుపుకుంటారు, కానీ వారి తిథి తారీఖు ఏమీ లేదు. శ్రీకృష్ణుని జన్మ అమృత వేళలో జరుగుతుంది.
అమృతవేళ అన్నిటికన్నా శుభముహూర్తంగా భావించటం జరుగుతుంది. వారు శ్రీకృష్ణుని జన్మను రాత్రి 12 గంటలకు జరుపుకుంటారు. కానీ అది ప్రభాత వేళ ఏమీ కాదు. ఉదయం 2-3 గంటల సమయంను ప్రభాత వేళ అని అంటారు. ఆ సమయంలో స్మరణ కూడా చేయగలుగుతారు. రాత్రి 12 గంటలకు వికారాల నుండి లేచి ఎవ్వరూ భగవంతుడి నామజపం చేయరు. అలా ఏమాత్రము చేయరు. రాత్రి 12 గంటలను అమృత వేళ అని అనరు. ఆ సమయంలో మనుషులు పతితముగా అశుద్ధంగా అవుతారు. వాయుమండలం అంతా అశుద్ధంగా ఉంటుంది. ఉదయం 2:30 గంటలకు ఎవ్వరూ లేవరు. 3-4 గంటల సమయం అమృతవేళ. ఆ సమయంలో మనుషులు లేచి భక్తిని చేస్తారు. ఆ సమయాన్ని మనుషులు తయారు చేశారు. కానీ వాస్తవానికి అలా సమయం ఏది లేదు. కావున మీరు శ్రీకృష్ణుని జన్మ వేళను కనుక్కోవచ్చు. శివుని వేళను ఏమాత్రము కనుక్కోలేరు. ఇదైతే వారు స్వయమే వచ్చి అర్థం చేయిస్తారు. కావున మొట్టమొదట శివబాబా మహిమను తెలియచేయాలి. పాటను చివర్లో కాదు, మొదటే వినిపించాలి. శివబాబా అందరికన్నా మధురమైన బాబా. వారి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. నేటికి 5000 సంవత్సరాల క్రితం ఈ శ్రీకృష్ణుడు సత్యుగపు మొదట యువరాజుగా ఉండేవారు. అక్కడ అపారమైన సుఖం ఉండేది. ఈనాటికి స్వర్గ గాయనంను చేస్తూ ఉంటారు. ఎవరైనా మరణిస్తే ఫలానా వారు స్వర్గస్థులు అయ్యారు అని అంటారు. అరే, ఇప్పుడైతే ఇది నరకం. స్వర్గం ఉన్నట్లయితే స్వర్గంలో పునర్జన్మను తీసుకోగలుగుతారు. మా వద్ద ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది. దానిని కేవలం 15 నిమిషాల్లో అయితే అర్థం చేసుకోలేము కదా. దానికోసం సమయం కావాలి అని వారికి అర్థం చేయించాలి. మొట్టమొదటైతే ఒక క్షణం యొక్క విషయాన్ని వినిపిస్తాము. అనంతమైన తండ్రి ఎవరైతే దుఃఖహర్త సుఖకర్తగా ఉన్నారో వారి పరిచయాన్ని ఇస్తాము. వారు ఆత్మలైన మనందరికీ తండ్రి. బీకేలమైన మేమందరము శివబాబా శ్రీమతంపై నడుస్తాము. ఆ తండ్రి చెప్తున్నారు, మీరందరూ పరస్పరం సోదరులు. నేను మీకు తండ్రిని. నేను 5000 సంవత్సరాల క్రితం వచ్చాను. అందుకే శివ జయంతిని జరుపుకుంటారు. స్వర్గంలో ఏది జరుపుకోబడదు. శివ జయంతి జరుగుతుంది. దానిని మళ్ళీ భక్తి మార్గంలో స్మృతి చిహ్నముగా జరుపుకుంటారు. ఈ గీతా అధ్యాయం నడుస్తోంది. కొత్త ప్రపంచ స్థాపన బ్రహ్మ ద్వారా, పాత ప్రపంచ వినాశనం శంకరుని ద్వారా. ఇప్పుడు ఈ పాత ప్రపంచ వాయుమండలం అయితే మీరు చూస్తున్నారు. ఈ పతిత ప్రపంచ వినాశనం తప్పకుండా జరగనున్నది. కావుననే పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని అంటారు. అపారమైన దుఃఖాలు ఉన్నాయి. గొడవలు, మృత్యువు, జీవహత్య చేసుకోవటం ఎన్నో ఉన్నాయి. సత్యుగంలోనైతే అపారమైన సుఖాల రాజ్యం ఉండేది. ఈ లక్ష్యము ఉద్దేశం యొక్క చిత్రంనైతే తప్పకుండా అక్కడకు తీసుకువెళ్ళాలి. ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారు. వీరు ఏ విధంగా ఈ జన్మను పొందారు, వీరు ఏ కర్మలు చేసిన కారణంగా ఇలా అయ్యారు అని 5000 సంవత్సరాల విషయాన్ని వినిపిస్తాము. కర్మ అకర్మ వికర్మల గతులను తండ్రే అర్థం చేయిస్తారు. సత్యుగంలో కర్మలు అకర్మలుగా అవుతాయి. ఇక్కడైతే రావణ రాజ్యం ఉన్న కారణంగా కర్మలు వికర్మలుగా అవుతాయి. అందుకే దీనిని పాపాత్ముల ప్రపంచం అని అంటారు. ఇచ్చిపుచ్చుకోవటాలు కూడా పాపాత్ములతోనే ఉంటాయి. శిశువు కడుపులో ఉండగానే నిశ్చితార్థం చేసేస్తారు. ఎంతటి అశుద్ధమైన దృష్టి ఉంది. ఇక్కడ
అంతా వికారి దృష్టియే ఉంటుంది. సత్యుగాన్ని నిర్వికారి దృష్టి కల ప్రపంచం అంటారు. ఇక్కడ కళ్ళు చాలా పాపం చేస్తాయి, అక్కడ అలా పాపాలేవి చెయ్యరు. సత్యుగం నుండి మొదలుకొని కలియుగ అంతం వరకు చరిత్ర భౌగోళము పునరావృతమవుతాయి. దీనిని తెలుసుకోవాలి కదా. దుఃఖధామము, సుఖధామము అని ఎందుకంటారు? మొత్తం ఆధారమంతా పతితులుగా మరియు పావనులుగా అవ్వటంలోనే ఉంది. అందుకే తండ్రి అంటారు, కామం మహాశత్రువు, దాన్ని జయించటం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు. అర్ధకల్పం పవిత్ర ప్రపంచం ఉండేది, అందులో శ్రేష్టమైన దేవతలు ఉండేవారు. ఇప్పుడు భ్రష్టాచారులుగా ఉన్నారు. ఇది భ్రష్టాచారి ప్రపంచం అని ఒకవైపు అంటూనే ఉంటారు, మళ్ళీ ఇంకోవైపు అందరినీ శ్రీ అని అంటూ ఉంటారు. ఏది వస్తే అది అనేస్తూ ఉంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మృత్యు ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి అంటారు, నన్నొక్కరిని స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమవుతాయి. మీరు సతో ప్రధానంగా అవుతారు, సుఖధామానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు అంతా దుఃఖమే ఉంది. వారు ఎన్ని కాన్ఫరెన్సులు చేసినా, సమ్మేళనాలు చేసినా దానివల్ల ఏమీ జరిగేది లేదు. మెట్లు కిందకు దిగుతూనే ఉంటారు. తండ్రి తమ కార్యాన్ని తమ పిల్లల ద్వారా చేస్తున్నారు. పతిత పావన రండి అని మీరు పిలిచారు, కావున నేను నా సమయానుసారంగా ఇప్పుడు వచ్చాను. యథా యథాహి ధర్మస్య, దీని అర్థం గురించి కూడా తెలియదు. వారు పిలుస్తున్నారు అంటే తప్పకుండా వారు స్వయం పతితులుగా ఉన్నారు. తండ్రి అంటారు, రావణుడు మిమ్మల్ని పతితులుగా చేశాడు, ఇప్పుడు నేను పావనులుగా చేయటానికి వచ్చాను. అది పావన ప్రపంచంగా ఉండేది, ఇప్పుడు పతిత ప్రపంచంగా ఉంది. పంచ వికారాలైతే అందరిలోనూ ఉన్నాయి. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. అన్ని వైపులా అశాంతియే అశాంతి ఉంది. ఎప్పుడైతే మీరు పూర్తిగా తమోప్రధానంగా పాపాత్ములుగా అయిపోతారో అప్పుడు నేను వస్తాను. ఎవరైతే నన్ను సర్వవ్యాపి అని నా అపకారము చేస్తారో అటువంటి వారికి కూడా నేను ఉపకారం చేయటానికి వస్తాను. ఇటువంటి పతిత రావణ ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి రండి అని మీరు నాకు ఆహ్వానాన్ని ఇస్తారు. నాకు కూడా రథమైతే కావాలి కదా. పావన రథమైతే అవసరం లేదు. రావణ రాజ్యంలో పతితులే ఉంటారు, పావనులు ఎవ్వరూ లేరు. అందరూ వికారాల ద్వారానే జన్మిస్తారు. ఇది వికారి ప్రపంచం, అది నిర్వికారి ప్రపంచం. ఇప్పుడు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవుతారు? పతిత పావనున్నైతే నేనే. నాతో యోగాన్ని జోడించండి. భారత్ యొక్క ప్రాచీన రాజయోగం ఇదే. రావటం కూడా తప్పకుండా గృహస్థ మార్గంలోకి వస్తారు. వారు ఎంత అద్భుత రీతిలో వస్తారు! వీరు తండ్రి కూడా మరియు తల్లి కూడా. ఎందుకంటే అమృతం వెల్వడేందుకు గోముఖం కావాలి. కావున వీరు మాత, పిత, అంతేకాక మాతలను సంభాళించేందుకు సరస్వతిని ముఖ్యరాలిగా ఉంచారు. వారిని జగదాంబ అని అంటారు, కాళీ మాత అని అంటారు. కానీ అటువంటి నల్లని శరీరంతో ఏమైనా ఉంటారా? శ్రీకృష్ణుణ్ణి నల్లగా చేసేశారు, ఎందుకంటే కామచిత్త పైకి ఎక్కి నల్లగా అయిపోయారు. శ్రీకృష్ణుడే నల్లగా మళ్ళీ తెల్లగా అవుతారు. ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకునేందుకు కూడా సమయం కావాలి. కోట్లాది మందిలో ఏ కొందరిలోనో, ఆ కొందరిలో కూడా ఏ కొందరి బుద్ధిలోనో ఇది కూర్చుంటుంది. ఎందుకంటే అందరిలోనూ పంచ వికారాలు ప్రవేశించి ఉన్నాయి. మీరు ఈ విషయాన్ని సభలో కూడా అర్థం చేయించవచ్చు. ఎందుకంటే చెప్పే హక్కు ఎవరికైనా ఉంది.
అటువంటి అవకాశాన్ని తీసుకోవాలి. అఫీషియల్ సభలో మధ్యలో ఎవరు ప్రశ్నలు మొదలైనవి అడగరు. వినటం ఇష్టం లేకపోతే శాంతిగా వెళ్ళిపోండి, శబ్దం చేయకండి. ఇలా కూర్చుని అర్థం చేయించండి. ఇప్పుడైతే అపారమైన దుఃఖం ఉంది. దుఃఖపు పర్వతాలు పన్నున్నాయి. మాకు తండ్రి గురించి, వారి రచన గురించి తెలుసు. మీకైతే ఎవరి వృత్తి గురించి తెలియదు. తండ్రి భారత్ను ప్యారడైజ్గా ఎప్పుడు మరియు ఎలా తయారు చేశారో అది మీకు తెలియదు. మీరు వస్తే మేము అర్థం చేయిస్తాము. 84 జన్మలు ఎలా తీసుకుంటారో చెప్తాము. 7 రోజులు కోర్సును తీసుకున్నట్లయితే మిమ్మల్ని 21 జన్మల వరకు పాపాత్ముల నుండి పుణ్యాత్మలుగా చేస్తాము. అచ్చా, మధురాతి మధురమైన సిగలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కర్మ అకర్మ వికర్మల గూహ్యగతి గురించి తండ్రి ఏదైతే అర్థం చేయించారో దానిని బుద్ధిలో ఉంచుకుని పాపాత్ములతో ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోవటాలు చేయకూడదు. సెకండ్ పాయింట్, శ్రీమతంపై మీ బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి. సతోప్రధానంగా అయ్యే పురుషార్థాన్ని చేయాలి. దుఃఖధామాన్ని సుఖధామంగా తయారు చేయటానికి పతితుల నుండి పావనులుగా అయ్యే పురుషార్థం చేయాలి. అశుద్ధ దృష్టిని పరివర్తన చేయాలి. వరదానము, నాలెడ్జ్ఫుల్గా అయ్యి వ్యర్థ ప్రశ్నలన్నిటినీ యజ్ఞంలో స్వాహా చేసే నిర్విఘ్న భవ. ఏదైనా విఘ్నం వచ్చినప్పుడు ఏమిటి, ఎందుకు అనే అనేక ప్రశ్నల్లోకి వెళ్ళిపోతారు. ప్రశ్న చిత్తులుగా అవ్వటము అనగా వాక్యులత చెందటము. నాలెడ్జ్ఫుల్గా అయ్యి యజ్ఞంలో వ్యర్థ ప్రశ్నలన్నిటినీ స్వాహా చేసినట్లయితే మీ సమయం మిగులుతుంది మరియు ఇతరుల సమయం కూడా మిగులుతుంది. దీనివలన సహజంగానే నిర్విఘ్నంగా అవుతారు. నిశ్చయము మరియు విజయము జన్మసిద్ధ అధికారములు. ఈ నశాలో ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా వ్యాకుల పడరు. స్లోగన్, సదా ఉత్సాహంలో ఉండటము మరియు ఇతరులకు ఉత్సాహాన్ని కలిగించటము ఇదే మీ వృత్తి. అచ్చా, ఓం శాంతి.